హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము పశువులకు వచ్చేసి జొన్న సప్ప అనేది తీసుకుపోవడం జరుగుతుంది. ఈ జొన్న సప్పకు వచ్చేసి ఇది ఎర్రపొలం కావడం వల్ల చెదులు పడడం జరిగింది. ఎక్కువ రోజులు ఎండబెట్టడం జరిగింది, అందువల్ల చెదులు అనేది పడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి చెదులు పురుగులు. ఇవి వచ్చేసి జొన్న సప్పన వచ్చేసి చెదులు తినడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్లో వచ్చేసి సొప్ప తీసుకోవడం జరుగుతుంది. ఈ జొన్న సప్ప వచ్చేసి మోపులు కట్టడం. పశువులు ఎండల కాలం వచ్చేసి ఈ జొన్న సప్ప అనేది బాగా తినడం జరుగుతుంది. మనం ఎక్కడ గడ్డి దొరకదు కాబట్టి ఎండల కాలం ఈ సప్ప తినడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ సొప్ప అనేది తీసుకోవడం జరుగుతుంది. చల్లకాలం ఈ సొప్ప అంతగా తినవు, కానీ ఎండల కాలం అయితే బాగా తింటాయి. ఇవి వచ్చేసి ఉదయాన్నే కొంచెం ఎండేసి మధ్యాహ్నం పశువులు రావడం మేట వేసినట్లయితే బాగా తినడం జరుగుతుంది. మరియు రాత్రి కూడా బాగానే తింటాయి. కొంచెం ఎండబెట్టి వేయాల్సింది ఉంటుంది. మెత్తగా ఉంటే అంతగా తినవు, కానీ ఎండబెట్టినట్టయితే బాగా తినడం జరుగుతుంది. ఉదయాన్నే ఒక మోపు కానీ 2 మోపులు కానీ దుడిచి అట్లా పక్కన వేసినట్టయితే ఎండకి ఎండడం జరుగుతుంది, కాబట్టి పశువులు బాగా తినే అవకాశం ఉంది. మరియు వర్షాలకు తడసకుండా ఏమి బాగా వేసుకోవాల్సి ఉంటుంది. పైన వరిగడ్డి కప్పడం కానీ చేయాల్సి ఉంటుంది. మరియు మనం ఇప్పుడు తీసుకుపోయేటప్పుడు ఈ చెదులు బాగా ఇల్చుకొని తీసుకుపోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఓమికి చెదులు బట్టి సొప్పంతా చెదులు తినే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని కొంచెం మేము లేట్ అయినా చెదులు బాగా ఇదిలించడం జరుగుతుంది. ఈ సొప్ప వేసేటప్పుడు కర్రలు బాగా హైటుగా పెట్టి చెదులు ఎక్కకుండా ఓంపాటు చేసి సొప్ప వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఓదల కొత్త మాసం లేదు కాబట్టి కోసినట్టే వేయడం జరిగింది. అందువల్లనే కొంచెం చెదులు ఎక్కువగా పుట్టింది. అందులో ఎర్ర నేల కాబట్టి. నల్ల నేలకైతే ఇంత త్వరగా చెదులు రాదు. నల్ల నేలకు కొంచెం చెదులు పట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎర్ర నేలకైతే ఎమ్మటే రావడం జరుగుతుంది ఫాస్ట్గా. అందుకే మనకు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది ట్రాక్టర్కి వేయడానికి కొత్త సొప్ప. ఆదివారం కావడం వల్ల చిన్నపిల్లలను కూడా తీసుకురావడం జరిగింది. ఇంటికైనా అలాగే ఉంచలేక ఈ సొప్ప వేసినమ్మటే ఇంటికి పోవడం జరుగుతుంది, కాబట్టి ఇంటి దగ్గర ఎవరు లేరు కాబట్టి వాళ్ళంతా తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.